గాయత్రి కాచిగూడలోని తన పుట్టింటికి దగ్గరగా ఆటో దిగింది. అప్పుడు సమయం మధ్యాహ్నం 2:30. బాబుని గుండెలకి హత్తుకొని చేతిలో సంచితో భయం భయంగా ఆటో దిగి, ముందు ఆమె దృష్టి తన చేత తప్పటడుగులు వేయించడానికి కారణమైన వేప చెట్టు మీదకి వెళ్ళింది. ఇక్కడే ఒకనాడు తన కోసం ఒక కాలు చెట్టుకి తన్నిపెట్టి నిలబడి ఎదురు చూస్తూ గంటలు గంటలు ఉండేవాడు రమేష్. నిట్టూర్చింది. ఆమె కళ్ళు గంగారాజు షాప్ కోసం వెతికాయి. ఆ షాపు మూసి ఉంది. అయితే షాప్ తెరిచి చాలా కాలమైనట్టు షాప్ ముందు చెత్తాచెదరం పేరుకుపోయి ఉంది. మెల్లగా అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న పాపాయిలా 4 అడుగులు వేసింది. ఓ గాయత్రి! ఆ పిలుపు వినగానే ఆమె కాళ్ళు స్తంభించిపోయాయి. గిరుక్కున వెనక్కి తిరిగింది. శంకర్, ఇంటి పక్కనే ఉండే శంకరయ్య. ఆమెని చూడగానే బోలెడంత ఆశ్చర్యపోయి దగ్గరగా వచ్చి అడిగాడు. నువ్వు గాయత్రివేనా? ఎందుకొచ్చినావ్? నడు నడు అంటూ కంగారుగా ఆమె చెయ్యి పట్టుకొని అక్కడ్నుంచి లాక్కొచ్చి రోడ్డు మీదకి తీసుకువచ్చాడు. గాయత్రి అయోమయంగా అతడిని చూస్తూ అమ్మా, నాన్న అంది. ఎవ్వరూ లేరు. నువ్వు ఇన్ని దినాలు ఏడికి పోయినావు? యాడ నుండి వస్తున్నావు? అందర్నీ పరేషాన్ చేసినావు గదా! అంటూ ఆమె వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. చివర్లో ఆమె గుండె ఆగిపోయే విషయం చెప్పాడు. మీ వోళ్ళు ఈడ నుండి ఖాళీ చేసి ఏడికి పోయిండ్రో ఎవ్వరికీ ఎరకలేదు. కొన్ని దినాలు యాడనో ఉన్నారంట. మళ్ళా ఆడ గూడు ఖాళీ చేసి పోయిండ్రంట. మీ నాయన సచ్చిపోయిండంట. గాయత్రి నిలువెల్లా వణికిపోతూ గట్టిగా అరిచింది. లేదు, మా నాన్న చచ్చిపోలేదు. అంత మాట అనొద్దన్నా, అనొద్దు అంటూ భోరుమంది. శంకర్ ఓదారుస్తూ అన్నాడు. ఏమో, అందరూ అనవట్టిండ్లు. కాకపోవచ్చులే, ఏడవకు. ఇప్పుడు నువ్వు ఈడ కనబడినవంటే బస్తోళ్ళు నిన్ను బతకనివ్వరు. జల్దీ ఈడ నుండి పో. గాయత్రి నిశ్చేష్టురాలై చూసింది. ఎందుకు? అంది. నేనేం చేశాను వాళ్ళని? అంది. బస్తీ ఇజ్జత్ తీసినావు. గా రమేష్ గానితోని లేచిపోయినావు గదా! ఆడు సచ్చిందంట గదా! నువ్వెందుకు వచ్చినావు? గండిపడిన నదిలా దుఃఖం ఉప్పొంగి గాయత్రి కళ్ళు స్రవించసాగాయి. ఎందుకు? బస్తీ వాళ్ళకి ఏం పని? తన జీవితం తనది. తను ఇక్కడికి వాళ్ళ కోసం రాలేదే. తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ వాళ్ళ క్షమాభిక్ష కోసం వచ్చింది. అన్నీ కోల్పోయి ఆశ్రయం కోసం వచ్చింది. తనని బతకనివ్వకపోయేంత తప్పు చేసిందా? లేదే. పో గాయత్రి, ఎళ్ళిపో. నిన్ను చూస్తుంటే మస్తు జాలేస్తుంది. లేపుకుపోయిన గా రమేష్ గాడు సచ్చి నీకు అన్యాయం చేసిండు. పాపం, ఎట్ల సచ్చిండు? టక్కరయిందంట గదా! గాయత్రి సమాధానం చెప్పలేదు. పాపం, దేవుడు నీకు అన్యాయం చేసిండు. ఎట్ల బతుకుతాం? మగోణ్ణి తోడు లేకుంటే ఆడదాని బతుకు చౌరస్తనే. పోనీ నిన్నన్నా ఉంచుకుందామంటే నీకెరికే గదా నా పెండ్లం గయ్యాలి గంప. పో, యాడనన్నా బతుకు. నీకే దిక్కు లేకపాయే. గా పోరోణ్ణి ఎందుకు కన్నావు? చెల్లున కొరడతో గుండె మీద కొట్టినట్టు అయ్యింది గాయత్రికి. అతని మొహంలోకి వెర్రిదానిలా చేష్టలుడిగి చూడసాగింది. తనకన్నా దాదాపు 10 ఏండ్లు పెద్దవాడు. చెప్పాలంటే తండ్రిలాంటివాడు. చిన్నప్పటినుంచి ఎత్తుకుని తిరిగాడు. అలాంటిది ఇప్పుడు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. గాయత్రి ఇంకా అతని మాటలు వినలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి అక్కడ్నుంచి వేగంగా వెళ్ళిపోయింది. రోడ్డు మీదికి వచ్చిన గాయత్రికి ఉప్పెనలా దుఃఖం ముంచుకు వచ్చింది. కడుపులో నిన్నట్నుంచి ఏమీ లేకపోవడంతో కళ్ళు తిరుగుతున్నాయి. నడిచే శక్తి కూడా లేకుండా కాళ్ళు నిస్సత్తువుగా అయ్యాయి. అతని మాటలు చెవుల్లో హోరల్లా వినిపిస్తున్నాయి. ఒళ్ళంతా ఆవేశంతో మండిపోతుంది. ఎక్కడన్నా కాసేపు కూర్చోకపోతే రోడ్డు మీద పడిపోవచ్చనిపిస్తుంది.
బాబు ఏ క్షణాన అయినా చేతిలో నుంచి జారి పడిపోతాడేమో అన్నట్టు చేతులు వణుకుతున్నాయి. 2 చేతులతో గట్టిగా గుండెలకు హత్తుకుంది. బ్యాగు భుజాలపైకి లాక్కుంది. తల వంచుకొని శరీరంలోని శక్తినంతా కూడదీసుకొని అడుగులు బలంగా వేయడానికి ప్రయత్నించింది. కానీ నడవలేకపోతుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమో, మళ్ళీ వాళ్ళ నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుందేమో అని భయంగా ఉంది. ఎంత మాట అన్నాడు శంకరయ్య? నాన్న చనిపోయాడా? లేదు, చనిపోలేదు. తప్పకుండా ఎక్కడో ఉంటారు. అతను చెప్పిందంతా అబద్ధం. వాడు నీచుడు, చండాలుడు. నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఒక్కసారి నాన్నను చూడాలి. ఒకసారి అమ్మ ఒడిలో పడుకోవాలి. అన్నయ్యతో కబుర్లు చెప్పాలి. సాధ్యం అవుతుందా? అవ్వదు. ఎప్పటికీ అవ్వదు. ఈ మహాపట్నంలో వాళ్ళు ఎక్కడున్నారని వెతకాలి? తనకేం తెలుసని వెతకాలి? అయిపోయింది. ఇంక ఈ బతుక్కి అమ్మా, నాన్న అని పిలిచే అదృష్టం లేదు. అన్నటితో పాటు ఆ అదృష్టాన్ని కూడా తను కోల్పోయింది. ఇంకా ఈ బతుకు బతికి ప్రయోజనమేముంది? చచ్చిపోవాలి. అవును, చచ్చిపోవాలి. ఉన్నట్టుండి బాబు కెవ్వుమని ఏడుపు మొదలుపెట్టాడు. వాడికి పాలు పట్టి ఎంతో సేపయిందన్న విషయం గుర్తుకొచ్చింది గాయత్రికి. పేలవంగా నవ్వుకుంది. ఎట్లా చేస్తావు నన్నొదిలి? అని వాడు తన ఉలికి తెలియచేశాడు. నడుస్తూనే ఉంది. ఎక్కడ ఉందో, ఎంత దూరం నడిచిందో స్పృహ లేదు. భుజాన్ని రాచుకుంటూ వెళ్ళిన మోటార్ సైకిల్ శబ్దానికి ఉలిక్కిపడింది. కుడి భుజానికి హ్యాండిల్ తగిలింది. తను రాంగ్ రూట్లో నడిచిందో, మోటార్ సైకిల్ అతను రాంగ్ రూట్లో అవసరానికి మించిన స్పీడ్‌గా నడిపి తనకి తగిలించాడో, ఎంత దెబ్బ తగిలిందో ఆలోచించే శక్తి లేదు. భుజం నొప్పిగా అనిపించినా పట్టించుకోలేదు. ఇంకో 4 అడుగులు వేసి నిలబడింది. ఒక్కసారి చుట్టూ చూసింది. నారాయణగూడ చౌరస్తా కనిపించింది. రోడ్డుకి ఒక పక్క పండ్ల బండ్లు, వాటి పక్కనే ఒక టీ స్టాల్ ఉన్నాయి. టీ స్టాల్ దగ్గర నడిచింది. తను ఒక కప్పు టీ తాగి బాబుకి పాలు పట్టించింది. అక్కడే ఎటు పోవడమా అని ఆలోచిస్తూ నిలబడింది. ఆగమ్యోచారంగా ఉంది భవిష్యత్తు. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరున్నారు తనకి? ఒక్క తప్పటడుగు జీవితాన్ని ఇలా మార్చేస్తుందని ఊహించిందా? రమేష్ బతికి ఉంటే అద్భుతంగా లేకున్నా ఒక రకంగా ఉండేది. జీవితంలో భద్రత ఉండేది. ఇప్పుడు భద్రత లేదు. గమ్యం లేదు. కనీసం ఎటువైపు నడిస్తే ఒక ఆశ్రమం లభిస్తుందో తెలిపే దారి కూడా లేదు. ఆలోచిస్తూనే వెనక్కి తిరిగి రద్దీగా ఉన్న రోడ్ క్రాస్ చేసి తిరిగి నెమ్మదిగా నడవసాగింది. రోడ్డు మీదకి వచ్చిన గాయత్రి బస్ డిపోకి ఎటు వెళ్లాలో తెలియక ఆటో కోసం ఎదురు చూడసాగింది. ఆటోలు ఖాళీగా రావడం లేదు. గాయత్రికి భయంతో ముచ్చె మాటలు పడుతుంది. తనని ఎవరన్నా ఇక్కడ చూస్తే ప్రమాదమని ఆమెకి తెలుసు. ఆ ప్రమాదం ఏదో జరక్కముందే తను ఈ ఊరు దాటాలి. రమేష్ అంత్యక్రియలకు ఆమెని ఎవ్వరూ రమ్మనలేదు. ఆమెకి కూడా వెళ్ళాలనిపించలేదు. నిన్నటిదాకా తనతో కలిసి బతికిన రమేష్ మీద ఆమెకి గొప్ప ప్రేమ లేకున్నా ఒక సానుకూల భావన, ఒక స్నేహం ఉంది. అతను ఆమెని ఎంతో ప్రేమించి కంటికి రెప్పలా చూసుకున్నాడు. తనకి చేతనైనంతలో సుఖపెట్టడానికి ప్రయత్నించాడు. కోరకముందే అతనికి తోచిందేదో చేశాడు. అలాంటి వ్యక్తి అందరికి దూరమైన తనకి తోడై ఓ చల్లని నీడ అయి నిలిచిన వ్యక్తి అకస్మాత్తుగా అదృశ్యమవ్వడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. కొన్ని గంటల ముందు సజీవంగా తిరిగిన వ్యక్తి నిర్జీవమై అగ్నికి ఆహుతి అవుతుంటే చూసి తట్టుకునే శక్తి ఆమెకు లేదు. అతను అదృశ్యంగా తన వెంట ఉన్న భావన మాత్రమే ఉంది. అది అలాగే ఉండాలని ఆమె భావిస్తుంది. అందుకే ఆమె ఒక భార్యగా అతని మరణాంతరం తను నెరవేర్చవలసిన కొన్ని కర్తవ్యాలను నరసింహ చెప్పినా చెయ్యలేకపోయింది. తన తక్షణ కర్తవ్యం కొడుకుని కాపాడుకోవడం.
ఆ తర్వాత తన పయనం, గమ్యం నిర్ణయించుకోవడం. ఆలోచనలో ఉన్న గాయత్రికి దగ్గరగా ఆటో ఆగడం, అందులో నుంచి రమేష్ స్నేహితుడు యాదగిరి చెల్లెమ్మ అని పిలవడం వినిపించలేదు. యాదగిరి మరింత గట్టిగా పిలిచాడు. చెల్లెమ్మా! ఏడికి పోతున్నావు? గాయత్రి ఉలిక్కిపడింది. యాదగిరి ఆటో ఖాళీగా ఉంది. గాయత్రి ఆలోచించలేదు. చటుక్కున ఆటో ఎక్కింది. అన్నా! నన్ను బస్టాప్ డిపోకి తీసుకువెళ్ళు అంది. యాదగిరి ఏమీ ప్రశ్నించకుండా ఆటో స్టార్ట్ చేశాడు. దారిలో జరిగిన సంఘటన తలుచుకొని బాధపడ్డాడు యాదగిరి. నీకు అన్యాయం చేసిండమ్మా ఆ దేవుడు. ఎట్లా బతుకుతావు? నేనేం సాయం చేయలేకపోతున్నా అన్నాడు బాధగా. నన్ను హైదరాబాద్ బస్ ఎక్కించి పుణ్యం కట్టుకో అన్నా. చాలు అంది గాయత్రి కన్నీళ్లతో. అమ్మోళ్ళ దగ్గరకు పోతావా? తప్పదు కదా! ఇప్పుడు ఆళ్ళు చూడకుంటే ఎవరు చూస్తారు? అని మాట్లాడుతూనే డిపో దగ్గర ఆటో ఆపి, నేను పార్కింగ్‌లో పెట్టేస్తా. నువ్వు లోపటికి పో అన్నాడు. గాయత్రి చేతిలో సంచి, చంకలో బిడ్డతో బిక్కుబిక్కుమంటూ లోపలికి నడిచింది. పెద్దగా రద్దీ లేదు. కానీ హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కడికి వస్తుందో తెలియదు. ఏడాది క్రితం పశ్చాత్తాపంతో, భయంతో, కన్నీళ్లతో ఇదే బస్ డిపోలో నిలబడి నర్సింహ అనుమానపు చూపులు తట్టుకోలేక, నిలబడలేక పారిపోవాలని అనుకోవడం గుర్తుకొచ్చింది. ఆ రోజు అతనే ఆదుకోకపోయి ఉంటే ఏమయ్యేది? ఎక్కడ ఉండేది? మరొక్కసారి భయంతో ఒళ్ళు జలధరించింది. యాదగిరి హడావుడిగా వచ్చి గాయత్రి చేతిలో సంచి తీసుకొని దామ్మా బస్ రెడీగా ఉంది అన్నాడు. గాయత్రి అతన్ని అనుసరించింది. బస్‌లో సీటు చూసి గాయత్రి కూర్చున్నాక జేబులో నుంచి రూ. 150 తీసి ఇస్తూ అన్నాడు. నా తాన ఇంతే ఉంది. తీసుకో అమ్మా! గాయత్రికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తోటి ఆటోవాడు. ఆటో స్టాండ్‌లో అయినా పరిచయం. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కాసిన్ని టీలు నీళ్లు ఇచ్చింది. ఎంత నిస్వార్థమైన అభిమానం! వద్దన్నా! నా దగ్గర ఉన్నయి అంది దాద్గతికంగా. ఉంచమ్మా! మళ్ళా కలుస్తామో లేదో బలవంతంగా ఆమె చేతిలో పెట్టి బస్ దిగి వెళ్ళిపోయాడు. గాయత్రి నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది. కండక్టర్ రావడంతో సర్దుకొని కూర్చొని చేతిలో ఉన్న డబ్బులు ఇచ్చింది. అతను టికెట్టు, చిల్లర ఇచ్చి మరోవైపు వెళ్ళిపోయాడు. బాబు నిద్రలేచి ఏడుపు ప్రారంభించడంతో వాణ్ణి గుండెలకు హత్తుకొని కిటికీలో నుంచి చూస్తూ కూర్చొంది. బస్ జూబ్లీ బస్ స్టాండ్‌లోకి ఆగింది. గాయత్రి గుండెల్లో వణుకు మొదలైంది. ఆ డిపో ఎప్పుడు చూడలేదు. అసలు ఏ డిపో చూడలేదు. ఎట్లా వెళ్ళాలో దారి తెలియదు. అసలు తను హైదరాబాద్ చేరిందా లేదా అని అనుమానం వచ్చింది. కానీ అందరూ దిగడంతో హైదరాబాద్ అని నిర్ధాయించుకొని దిగింది. కానీ ఎటు పోవాలో, ఏం చేయాలో అర్థం కాలేదు. తను ప్రయాణం చేస్తున్న నవ హఠాత్తుగా సముద్రం మధ్యలో లోలోతుల్లోకి దిగిపోతున్నట్టుగా అనిపించింది. దిక్కుతోచక నిలబడిపోయింది. నేరుగా ఇంటికే వెళ్ళాలా? అసలు వాళ్ళక్కడ లేరు అన్నారు రమేష్, అమ్మా, నాన్న. నిజంగా లేరా? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎంతో కాలంగా ఉంటున్న ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తారు? అక్కడ అందరూ అమ్మానాన్నలకు ఎంతో గౌరవిస్తారు. అలాంటి చోటు నుంచి వెళ్ళడం తెలివి తక్కువ అని నాన్నకు తెలుసు. గాయత్రి ఆలోచిస్తూనే బయటకు నడిచింది. ఆటో వాళ్ళు ఈగల్లా మూగారు. కాచిగూడ వస్తావా? అడిగింది ఒక అతన్ని. 200 అన్నాడు. 200 హడలిపోయింది. ఆటోకే అంత ఇస్తే తన దగ్గర ఉన్న డబ్బు సరిపోతుందా? ఆమె ఆలోచన గమనించిన వాడిలా 150 ఇవ్వమ్మా అన్నాడు. 150 ఇస్తాను అంది నీరసంగా. ఏమనుకున్నాడో వెంటనే అంగీకరించాడు. గాయత్రి సంచిని, బాబుని జాగ్రత్తగా పట్టుకొని ఆటో ఎక్కింది. ఆటో కదిలింది.
తేజ శరణ్యకి బోలెడు నగలు, చీరలు కొన్నాడు. ఒక్కో బంగారం షాపులో ఒక్కో నగ మొత్తం హైదరాబాద్‌లోని అన్ని ప్రముఖ బంగారం షాపుల, ప్రముఖ చీరల షాపులు తిప్పడం, మధ్య మధ్య రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరు కానించేయడం. ఉదయం లేచి స్నానాదికాలు ముగించుకొని బయట పడితే రాత్రికి గాని ఇల్లు చేరలేదు 2 రోజులు. ఆదివారం రాత్రి కొన్న చీరలు, నగలు మంచాల మీద పరిచి చూపిస్తూ చెప్పసాగాడు. ఇదిగో ఈ చీరకి ఈ నగ, ఈ చీరకి ఈ డైమండ్ నెక్లెస్, ఈ డిజైనర్ చీరకి ఈ పెద్ద జూకాలు పెట్టుకుంటే చాలు స్టైలిష్‌గా ఉంటుంది. పెదాల చివర నవ్వు దాచుకొని అతను చెప్పిందే మౌనంగా వింటున్న శరణ్య, ఇన్ని చీరలు అవసరమా? ఈ నగలు లాకర్‌కి అలంకరించడానికి తప్ప అస్తమానం పెట్టుకుంటానా? వేస్ట్ ఆఫ్ మనీ. నీకసలు డబ్బంటే లెక్క లేకుండా ఉంది? ఎంత ఆస్తి ఉందేంటి మీ నాన్నగారికి? తేజ ఆమె నెత్తిమీద మొట్టి అన్నాడు. హైదరాబాదు కొన్నంత. మరింకేం? మరో నవాబు అన్నమాట. ఒక్కడే కొడుకుని. నా పేరునే వేరు వేరు ప్రాంతాల్లో 4 ఇళ్లలున్నాయి. 6 స్థలాలున్నాయి. బోలెడు షేర్స్ ఉన్నాయి. ఆ ఆస్తి లెక్కబెట్టడానికి టైం సరిపోదు కానీ, నువ్వు ఇవన్నీ అలంకరించుకుంటే చూడాలని నా కోరిక. ఏంటి? ఒక్కసారే ఇవన్నీ అలంకరించుకోవాలా? ఆశ్చర్యం నటించింది. ఏంటి? ఓవర్ యాక్షనా? చటుక్కున ఆమెని దగ్గరకు లాక్కొని కౌగిట్లో బంధిస్తూ అన్నాడు. వదులు తేజ, ప్లీజ్ అంది పరవశంతో స్వాధీనం తప్పుతున్న శరీరాన్ని, మనసుని అదుపు చేసుకుంటూ. అన్నీ చాలా బాగున్నాయి. నేనెప్పుడు అందంగా అలంకరించుకొని నిన్ను అల్లరిస్తాను అని చెప్పు, వదులుతా. అన్నీ అలంకరించుకొని పాత జానపద సినిమాల్లో రాకుమారిలా ఉంటాను. వదులు. ఆమె స్వరంలో చిందులేస్తున్న అల్లరికి మురిసిపోతూ మరింత దగ్గరగా అదుముకొని చెంపమీద, కాళ్ళమీద ముద్దులు పెట్టుకుంటూ పెదాల దగ్గరికి చేరుతున్న అతని పెదాలకి తన కుడి చెయ్యి అడ్డుపెట్టింది. ఏయ్! చెయ్యి తియ్యి సీరియస్‌గా అన్నాడు. తల అడ్డంగా ఊపింది. తీస్తావా లేదా? తియ్యను. సరే అయితే. పెదాలతో ఆమె చేతి చూపుడు వేలు, మధ్య వేలు అందుకొని సున్నితంగా కొరికాడు. తేజ, ఏంటిది? కంపిస్తున్న స్వరంతో అంది. ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ లవ్. కళ్ళు మూసుకొని అతని గుండె మీద వాలిపోయింది. కాసేపు ఇద్దరూ సర్వం మర్చిపోయి పరస్పర లింగంలోని పరవశాన్ని, మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉండిపోయారు. నెమ్మదిగా తేరుకున్న తేజబంధనం సడిలిస్తూ ఆమె చంబుక్కం పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ఇంకా ఒక్క నెల. ఈ శంఖం లాంటి మెడలో 3 ముళ్ళు వేసేస్తా. నీ మీద సర్వాధికారాలు సంపాదిస్తా అన్నాడు. అతని భుజాల మీద 2 చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తూ, అంటే సిట్ స్టాండ్ అని శాసిస్తావా? అంది. ఆమె చేతులు అందుకొని ముద్దు పెట్టుకుంటూ, నేను అలాంటి వాడిలా అనిపిస్తున్నానా? అన్నాడు. ఏమో, ఎలా తెలుస్తుంది? కొంటెగా నవ్వింది. పెళ్ళయి కొన్నాళ్ళు గడిస్తే కాని మగవాడి విశ్వరూపం తెలియదు కదా! అయితే ఓ పని చేద్దామా? ఏంటో సెలవివ్వండి. ముందు పెళ్లి రిహార్సల్స్ చేద్దాం. అంటే గుడికి వెళ్ళి దండలు మార్చుకొని ఓ నెల రోజులు కాపురం చేసేద్దాం. ఆ తర్వాత మోజు తీరిపోతుంది. మీ వాళ్లకు, మా వాళ్లకు ఖర్చే ఉండదు. కిలకిలా నవ్వింది. తేజ కూడా నవ్వుతూ అన్నాడు. ఒక మధురమైన జ్ఞాపకంగా జీవితాంతం గుర్తుంచుకునే సెలబ్రేషన్ మన పెళ్లి. శరణ్య అతని చెంప మీద ముద్దు పెట్టి, గుడ్ బాయ్ అంది.